ఇంట్లోనే చూడండి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అరే పెద్దల సలహా తీసుకున్నారనుకోండి, తప్పనిసరిగా వాళ్ళకి ఎన్నో సలహాలు చెప్తారు, ఇద్దరిని తగ్గించి ఉండమంటారు, ఎవరి తప్పైతే వాడిని కేకలేస్తారు. ఆ కాసేపు తల ఉంచుకుని ఉంటే సరిపోతుంది, ఆ తర్వాత విడిపోయే అవకాశం ఉండదు. ఒక ఉద్యోగంలో అనుకోండి, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, అధికారులు తిడుతూ ఉంటారు. అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేసేటువంటి అవకాశం ఉండదు. ఇలా ఒక్కో కోణంలో ఆలోచిస్తూ ఉంటే ఏ కోణంలో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే మీ లక్ష్య సాధన పూర్తి కావాలి, ఉన్నత స్థితికి ఎదగాలి అంటే యువకుల ఉత్సాహం ఎంతనో, యువకుల శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటాయో, వాళ్ళ మేధస్సు ఎంత ఉంటుందో దానికి పదును పెట్టడానికి అనుభవజ్ఞుల సలహాలు కూడా అంతే అవసరం అనేటువంటి విషయాన్ని ప్రతివారు కూడా గమనించాలి. వృద్ధులు కదా, వీళ్ళకేం తెలుసు, మీ తరం మారిపోయింది, ఇప్పుడు అలా లేదు అని మాత్రం అనకండి. ఎప్పుడు కూడా అనుభవమే. అందుకని ప్రతి రంగంలోనూ అనుభవజ్ఞులు ఉంటారు. ఆయా రంగాల్లో మీరు లక్ష్య సాధన చేయాలి అనుకున్నప్పుడు మీ తెలివితేటలకి ఆ రంగంలో ఉన్నటువంటి అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకోండి. వాళ్ళు చెప్పింది కూడా వినండి, ఆలోచించండి. ఉరుకులేస్తూ పరుగులు పెడుతూ లక్ష్య సాధన ఎవరూ చేయలేరు. వేసే ప్రతి అడుగు పటిష్టంగా వేస్తూ అంచెలంచెలుగా ఎదగండి. అలా ఎదిగినప్పుడు మాత్రమే ఉన్నత స్థితికి ఎదగగలుగుతారు. ఒక్క రోజులోనే టాప్లో రేపే ఈ సంవత్సరం మొదలుపెట్టి వచ్చే సంవత్సరానికి ఆస్కార్ అవార్డు తీసుకున్నంత ఎత్తుకు ఎదగాలి అనేటువంటి కలలు కనకండి. నిదానంగా అడుగడుగు పటిష్టంగా జారిపడకుండా వేస్తూ వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే దీర్ఘకాలంగా మీరు మంచి విజయాన్ని సాధించగలుగుతారు, ఉన్నత స్థితిలో ఉండగలుగుతారు, విజయకేతనం ఎగరవేయగలుగుతారు. అందుకని లక్ష్య సాధనకి మన కృషి ఎంత అవసరమో అనుభవజ్ఞుల సలహాలు కూడా అంతే అవసరం అనేటువంటి విషయాన్ని నేటి యువత గమనించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మీ కలని మీరు సాకారం చేసుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః. ఏ పని చేసినా ముందు అమ్మవారిని తలుచుకోండి. ఎందుకంటే ఆవిడ శక్తి స్వరూపిణి. ఎలాంటి శక్తినైనా కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.